హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి ఏఎల్పి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అఫీషియల్ సోర్సెస్ ప్రకారం ఏప్రిల్ 10th మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది విత్ ద వేకెన్సీస్ ఆఫ్ 9,900+. అండ్ దట్టు ఈ సంవత్సరం ఆర్ఆర్బీకి సంబంధించి అండ్ రిలీజ్ రాబోతున్న ఫస్ట్ నోటిఫికేషన్ కూడా ఇదే 2025కి సంబంధించి. దీన్ని ఎవరైనా అప్లై చేసుకోవాలి, సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనుకుంటే ఏజ్ క్రైటీరియా చూడండి, 18 to 30 years. సో 18 సంవత్సరాల కన్నా తక్కువగా ఉండకూడదు, 30 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఇది ఏజ్ క్రైటీరియా. అలాగే క్వాలిఫికేషన్, మీరు బీటెక్ చదివినా, ఐటీఐ చేసినా లేదా డిప్లొమా చేసినా సరే సో దీనికి ఎలిజిబుల్ అనమాట, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఏజ్ క్రైటీరియా, క్వాలిఫికేషన్ కూడా. సో ఒకసారి వేకెన్సీస్ చూడండి. అలాగే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ మంత్లో అది రిలీజ్ కాబోతుంది. అండ్ రిలీజ్ అవుతుందా అవ్వదా, సో ఎగ్జామ్ క్యాలెండర్ ప్రకారం జరుగుతుందా జరగదా, లేకపోతే ఏంటి అనేది ఆలోచించకుండా సో మీరు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే అండ్ నెక్స్ట్ వాళ్ళు టెంటేటివ్ డేట్ ఇచ్చే టైంకి, ఎగ్జామ్ డేట్ ఇచ్చే టైంకి మీకు సిలబస్ అయిపోయి రివిజన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో మనం ప్రిపేర్డ్గా ఉండడం అనేది చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి, అసలు సిలబస్ ఎలా ఉంటుంది, అసలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలనుకుంటే మనకి ఐఏసీఈ యూట్యూబ్ ఛానల్లోనే చాలా వరకు వీడియోస్ ఉన్నాయి. రైల్వేకి సంబంధించి మ్యారథాన్స్ని కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది అండ్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా సబ్జెక్ట్స్కి సంబంధించి. ఒకసారి రిఫర్ చేసుకోవాలి సిలబస్ అంటే మీరు రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి సండే రోజున కూడా మన ఐఏసీఈ అన్ని బ్రాంచెస్లో కూడా అవేర్నెస్ సెషన్ జరుగుతుంది. సో మీరు అక్కడ అటెండ్ అయినా రైల్వేకి సంబంధించి ఈ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడున్న పర్టికులర్ పర్సన్ని కన్సల్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, లైక్ ఏజ్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ, ప్రిపరేషన్కి సంబంధించి కానీ, స్ట్రాటజీస్కి సంబంధించి కానీ డౌట్స్ ఉంటాయి. మీరు ఆ అవేర్నెస్ సెషన్కి అటెండ్ అయితే మీకు అర్థమవుతుంది అనమాట. చాలా వరకు మీ క్వైరీ ఏవైతే ఉన్నాయో, డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మన ఐఏసీలో ప్రతి సోమవారం కూడా సో మనకి బ్రాంచెస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మీరు చూడొచ్చు దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్పి, విశాఖపట్నం, విజయవాడ అండ్ నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం. సో ఇక్కడ మనకి ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి నడుస్తాయి రైల్వేకి సంబంధించి. ప్రతి సోమవారం కూడా ఒక బ్యాచ్ అనేది, న్యూ బ్యాచ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిన బ్యాచ్లో మేము కంటిన్యూ అవ్వగలమా, లేకపోతే నెక్స్ట్ కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. ఎవ్రీ మండే కూడా మీకు ఒక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు నియర్ బై బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ చేయొచ్చు, మీకు డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు. ఈ అవకాశాన్ని క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉన్న వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.